నందునా యేసయ్యా నీ రక్తముచే కడగబడినందునా నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ సీమ నీ అనాది ప్రణాళికలో ఆశించెను నా హృదయ యేసయ్యా నీ రక్తముచే కడగబడినందునా అయాన్ని సాగులో జరిగించండి. నీ పరిచర్యలో తోడముడించలేమా ప్రియమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరుతే నీ స్నేహితుడారైతే నీ పరిచర్యలో తోడముడించలేమా ప్రియమాయనే ఇచ్చాడు నీకు అతను నాకు తలబట్టలు వేసుకుని తను ఇచ్చాడు నీకు రంగు బట్టలు వేసుకున్నాడు బట్టలకి రంగులకి తలకి జుట్లకి వ్యాసాలకి బత్తిని పొలవద్దు తిండికి ఆచారాలకి బత్తిని పొలవద్దు బత్తే ఈ లోకాచారాలు ఆపాచారాలే ఏ బట్టలు వేసుకోవడం బట్ట వేసుకో యథార్థం ఉంది దేవుడి ఎదరోళ్ళు వేసిన బట్టలు వేసిన ఇష్టం నీకు దేవుడితో బంధం మాకు సంబంధం లేదు కాబట్టి దేవుని దగ్గర ఎంత చక్కగా ఉంటావో అంతగా దీవించబడతావు అందరూ కూడా అలా చేద్దాం ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరి దేవుని కొరకు మరి ఒక దూర ప్రాంతాలకు వెళ్ళి మనం సేవ చేయాలి అక్కడే తిరగద్దు ఊళ్ళో తిరగద్దు అండి దూర ప్రాంతాలు అక్కడ సేవ చేస్తే ఇక్కడ తగ్గది గొప్పతారు అక్కడెక్కడ చేతకి వెళ్ళిపోయి కదా తీసుకొని కూర్చి పెడతాడు ఒక్క శుక్రవారం ఆ నడదం లీటర్ పెట్రోలు 32 రూపాయలు 36 రూపాయలు అండి కానీ 10 ఊళ్ళు తిరిగిపోండి నేను పాస్టర్ వచ్చింది పాస్టర్ గారు వెనకంలో కూడా తెలిసిందంటే ఊళ్ళో తిరిగేసింది తెలిసి ఎవడు కంపు కాలుగా మర్చిపోయి దిగింది అవకాశం పోయిపోండి ఎవరో చెప్పడం ఎవడో ఇవి ఉద్దేశాలు అంటే కానీ ఎంత చేసినప్పుడు ఇవి ఉండేది కాదు మళ్ళీ అని కూర్చోండి అంటే అంత దూరం ప్రయాణం చేసాడు ఎంత దూరం ప్రయాణం చేసినా పావు కేజీ వంక తీసుకుని వస్తారు డబ్బు లేక ఈరోజు ఒక సీడికులో అదే శుక్రవారం 3000 4000 5000 10,000 కూడా ఇస్తున్నాడు దేవుడు ముందే ఇచ్చారు మెండపేట ఏంటి దారుపూడి కొందరం చేరు దాక్షారం ఉండూరు ఇలా ఒక్కొక్కరు ప్రైవేట్ బస్ దిగినట్టు అలా చేసుకుంటూ అలా పాస్టింగ్ మళ్ళీ ఏం తినవాళ్ళు కాదు ఎక్కడ ఏం చేయగడిగోళ్ళు కాదు
ఈరోజు ఓన్లీ శుక్రం. నువ్వు ఇచ్చిన పెట్రోలే, ఈయన ఇచ్చిన పెట్రోలే, అలా ఉంటే డబ్బులే మా దగ్గర, అన్ని పెట్రోల్కే. ఏమన్నా ఒక్క 2 రూపాయలు మిగిలితే అప్పుడు 5 రూపాయలు 2 రూపాయలు పావు కిలో వంకాయలు కట్టాను, బెండకాయలు కట్టాను. అవి కొనుక్కుని రాత్రి మా పెద్దోడు వచ్చే వరకు ఎవరింటి కాడికి వెళ్ళాడు, అలాగే బిక్కుమంటూ ఉండేవాడు. వచ్చిందంత వాళ్ళ అమ్మ వంట చేస్తే 10 గంటలకి అట్లా లేపుకుని పెట్టుకునేది. ఈ లోపల వంట చేయడంలో నేను ప్రార్థన చేసుకునేవాడు. అదే మా అనుభవం. ఎక్కువ సేవ చేయగలిగారు. ఏ దైవజనుడు తగ్గించుకుంటాడో, ఒప్పుకుంటాడో ఆ దైవజనుడు గొప్ప సేవ చేస్తాడు. నాకు చాలా తెలుసు, నాకు అన్నీ ఉన్నాయంటే నీకేముండదో అయ్యే ఉంటాయి. ఓకే, ఒక ఇద్దరిని మీకు 10 నిమిషాలు 10 నిమిషాలు నేను ముగించేస్తున్నాను. అయ్యారు నేను క్లుప్గా చెప్తాను. పద్ధతి మేము మనం మాట్లాడినాం. ఒక ఇద్దరు వ్యక్తులు మనం బాగా తెలిసిన వాళ్ళే. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనంలో ఒక దైవజనుడిని, మరొక దైవజనుడిని కూడా మీకు పరిచయం చేస్తాను. సంఖ్యాకాండమా, అతడు నమ్మకమైన వాడు. అయ్యారు చాలండి. దేవుడు మోసేని గురించి చెప్పినాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అంతే. దైవజనులరా, దైవజనురాలరా, మీరు ఆలకించండి, జాగ్రత్తగా ఏనండి. నమ్మకత్వము మీ పరిచయాన్ని ఎంతగానో దీవించేస్తాడు. నీ జీవితాన్ని అద్భుతంగా దేవుడు వాడుకుంటాడు. చాలాసార్లు ఎన్నో మళ్ళా 2025లో ఎందుకో నీతో మాట్లాడుతున్నాను, మనతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వారికి దేవుళ్ళు మెండుగా ఉంటాయి. మనం బోధలు చేస్తాం కానీ నమ్మకంగా ఉన్నాం. నేను చాలామంది దైవజనులకి అంటే గొప్ప కోసం కాదు కానీ నీవు చాలా నష్టపోతాం. ఎవరైనా ఇక్కడ వాళ్ళు అలాంటి వాళ్ళు చేస్తే దేవుని ముందు ఒప్పుకోండి. మందిరానికి ఇచ్చిన కానుక మందిరానికి వాడండి, ఇల్లు కట్టుకోకండి. ఏమంటే ఒకవేళ ఇల్లు లేకపోతే పర్లేదు, 20 సంవత్సరాలు మందిరం లేదండి, ఆయనకి ఇల్లు లేదండి, ఎంత ఇష్టంగా ఉంచండి. అయితే అందరికి ఇచ్చే మనసు, అందరికీ పెట్టే మనసు ఇచ్చాడు దేవుడు. పెద్ద సంఘం ఉంది, ఎవరికి పెట్టలేదు, ఎందుకు వేస్ట్ కదా. అంటే చాలా చిన్న సంఘం. నేను చెప్పాలంటే మీ అందరికంటే చాలా చిన్న సంఘం. నాకు కూడా కాదు, చిన్న బ్రేక్ సెట్. మేము అంటే గొప్ప కోసమే కాదు, డబ్బు కోసం కాదు, దేవుని పరిచర్యలో ఇవ్వడానికి ఇష్టపడ్డాం. దేవుడు దైవజనులను ఎంతగానో దీవించాడు. నమ్మకం, ఆ విషయాల్లో మనం నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు అందరి దగ్గర డబ్బులు దగ్గర దండేసి కొంతమంది ఏమంటే బండ్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, పొలాలు కొను. చూడండి ఏ విధంగా దాస్ గారు మానవ ఈ సమర్పణ సత్యాన పిడియోడ్రస్ ఉప్పాడ పి ఆనంద్, కిరణ్ బాబు, రండి దాస్ గారు. మొట్టమొదటిగా యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ సేవకులకు, సభ్యులకు ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభువు నూతన సంవత్సరం తీసుకొచ్చినందుకు అందుకే నా చెప్పట్లు అంతేనా? నాకే ప్రభుత్వం కదా. గట్టిగా స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈరోజు చాలా మంది నూతన ముఖాలు కనబడుతున్నాయి ఈ నూతన సంవత్సరంలో. ఆ దూర ప్రాంతం నుంచి కూడా వచ్చారు. దైవజనులకు కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ చాలా గొప్ప దర్శనంతో ప్రారంభమైంది. ఆ దైవ సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప దర్శనం. అనుకోలేదు, ఆయన పిలుపు దేవుడు దర్శనంతోనే పిలుచుకున్నాడు. ఆ పిలుపులో ప్రారంభమైన అద్భుతాలు ప్రతి సేవకుడి జీవితంలో మొదలవ్వాలని, ప్రతి ఒక్కరి సేవకుడి జీవితంలో అది ఫలించాలని ఆశతో ఆయన ప్రారంభించిన ఈ సేవా సంక్షేమ యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ దేవుడికి మహిమ కలుగును గాక. ఇది కేవలం దేవుని చిత్తం మేరకు జరుగుతుంది, దేవుని కృప మేరకు జరుగుతుంది. వీఆర్ ఆల్ ఈక్వల్ అండ్ వీఆర్ ఆల్ ఫ్యామిలీ. మనమందరూ ఒకటే, మనమందరూ క్రీస్తు రక్తం చేత కడబడిన ఒకే ఒక కుటుంబంలో ఉన్నాం. నమ్మకం చెప్తాం, ఒకే కుటుంబంలో ఉన్నాం. ఈ యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ ప్రస్తుతం ఈ కాకినాడ పట్టణంలో మాత్రమే కాకుండా
ఏజెన్సీ ప్రాంతంలో కూడా యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ ట్రైబల్ ఏరియా ప్రారంభించడం జరిగింది. ఆ ట్రైబల్ ఏరియాలో సేవకులకు సపోర్ట్ ఇస్తున్నాం. దాదాపుగా 3 క్రిస్మస్లు చేసాం. 2024 సంవత్సరం 3 క్రిస్మస్లో దైవజనులు బలమైన వర్తమానం అందించారు. అక్కడ ఉన్న వాళ్ళకి మంచి భోజనం పెట్టారు. అంతేకాకుండా అందమైన బట్టలు కూడా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సో తండ్రి కుమార మూడు విషయాలు అక్కడ జరిగింది. 1 బలమైన వర్తమానం, 2 చక్కటి భోజనం, 3 చక్కటి వస్త్రాలు. సో 3 పనులు కూడా జరగడం జరిగింది. 4వదిగా ఈ సంవత్సరం మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం. సో సిద్ధపడాలండి. ఫస్ట్ సాల్మన్ గారిని తీసుకెళ్దాం అనుకున్నాను. ఆయనకి అసలు ఖాళీ దొరుకుతలేదు, ఆయనకి డేట్లు బుక్ అవ్వట్లేదు అయింది అసలు. సో అందుకని ఆయన తీసుకెళ్ళకపోయాం. మా నాన్నగారు నేను యూత్ పిట్లో వెళ్ళొచ్చాం. ప్రస్తుతానికి 2 వాహనాలు ఉన్నాయి. నాకు ఎందుకు అనిపిస్తుంది ఈ సంవత్సరం ఇంకో వాహనం కూడా ఇచ్చేస్తాడేమో అనిపిస్తుంది. మీరు చెప్పడం పడుతున్నారు కానీ మా నాన్నగారి గుండెలో మాత్రం రైలు పోయి కడతాయి. ఏదైనా దేవుడికి అసలు దేవునికి వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ తరఫున మరి అందరికి శుభాలు తెలియజేస్తున్నాం. నూతన సంవత్సరంలో మరి ఈరోజు ఫెలోషిప్ జరిగింది. సేవకులందరూ కూడుకుని దేవుని పట్ల చేయవలసిన కార్యాలలో మాట్లాడడం జరిగింది. దేవుని ప్రేమ పంచాలని, దేవుడు చేసిన కార్యాలు వెల్లడి చేయాలని, మానవ తత్వం కలిగిన ప్రతి మనిషి దేవుని ప్రేమను పంచాల ఉద్దేశంతో మరి అనేక మందికి సేవా పరిచయం అందించాలని, దేవుని నమ్ముకున్న మేము ఇతరులకి ఆ ప్రేమను ఎలా పంచాలి, నోటి మాటలు కాదు కానీ క్రియ ద్వారా జరిగించాలని, మరి వస్త్రాలు లేని వస్త్రాలు, బలహీనులకి దేవుడు ఆర్థిక సహాయం అందించడం అనే విషయాలు చర్చించుకోవడం మాట్లాడడం జరిగింది. ఆ విధంగా తీర్మానం చేసుకుని ఈ సంవత్సరం అంతా అనేక మందికి వస్త్రాలు పంపిణీ చేయడంలోను, ఆర్థిక సహాయం చేయడంలోను, దేవుని సేవ అందించడంలోను, అనేక ఆత్మలు రక్షణలో తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం దేవుడికి ఖచ్చితంగా ఈ సంవత్సరం అందరూ సేవకులందరూ కలిసి యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ తరఫున ఈ కార్యాలు కొనసాగించాలని ఆశిస్తున్నాం. దేవునికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుస్తున్నాను. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి 2025 సంవత్సరంలోనికి ఆయన వాత్సల్యతను బట్టి మనం చూడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నాడు. అయితే ఈ 2025 సంవత్సరంలో యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు చైర్మన్ గారైన దివాకర్ గారి మందిరంలో మొదటి ఫెలోషిప్ మీటింగ్ జరగడం జరిగింది. అయితే ఈ ఫెలోషిప్ మీటింగ్లో సేవకులు మరికొంతమంది నూతనమైన వ్యక్తులకు ఆర్థిక సహాయం చేయడానికి ఒక అంకణం కట్టుకున్నారు. అంతేకాకుండా 2024 సంవత్సరంలో యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ కాకినాడ జిల్లాలోనే కాకుండా ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ప్రారంభించాం. అదే దేవుని మహాకృపను బట్టి 2025 సంవత్సరంలో మరికొంత ఏరియాస్లో, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ ప్రారంభించడానికి దేవుడు ఒక వారధిని మాకు అవకాశాన్ని చూపించాడు. ఇది గొప్ప కోసం కాదు కానీ కేవలం అనేక మంది సేవకులను ప్రభు చెప్పిన చివరి గ్రేట్ కమిషన్ గో అండ్ మేక్ డిసైపుల్స్ అనే ఆ వాక్యమును చేతపట్టుకొని మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్న విషయాన్ని చేతపట్టుకొని దైవజనునికి ఇచ్చిన దర్శనం మేరకు అనేక మంది సేవకులను తర్ఫీదిస్తూ అనేక మంది సేవకులను తయారు చేయాలని క్రమంలో ముందుకు కొనసాగుతూ దాంట్లో క్రీస్తు ప్రేమను ఉపకారము ధర్మము చేయి మర్చిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని క్రీస్తు చెప్పిన బోధనే చేతపట్టుకొని దైవజనులు దివాకరయ్య గారు ఆదేశాల మేరకు మేము అనేక చోట్ల ప్రయాణం చేస్తున్నాం. ఈ 2025 సంవత్సరంలో చాలా బలమైన కార్యక్రమాలు చేయబోతున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నాం. వృద్ధుల పట్ల, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల, కుష్ఠరోగుల పట్ల, అనాథుల పట్ల బలమైన కార్యాలు 2024 సంవత్సరంలో చేసిన దానికన్నా ఈ 2025లో ఇంకెక్కువ చేయబోతున్నాం. కనుక మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వ్యాప్తి చెందాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అనేక మంది సేవకులను తర్ఫీదిస్తూ సేవకులంటే దేవుని కోసం పనిచేసే గొప్ప సైనికులని నిరూపించడానికి, దేవుని ప్రేమను చాటే గొప్ప సువార్థికులుగా తెలియపరచడానికి కంకణం కట్టుకుని దివాకర్ గారి యొక్క ఆలోచన మేరకు దర్శనం ముందుకు కొనసాగుతున్నాం. కనుక ఈ క్రీస్తు ప్రేమను, క్రీస్తు వెలుగును లోకమంతా చాటి చెప్పే పనిలో మేము ఉన్నాం. మా పరిచర్య కోసం, యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ సహవాసం కోసం మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ, దేవుని చిత్తమైతే మీకు ఏమైనా ప్రేరేపణ కలిగితే మా సహవాసానికి కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ వన్స్ అగైన్. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ.